ఆ యొక్క మాటలు దేవుడు పలికిచ్చాడు. ఏంటంటే ఇస్సాకును, అబ్రహామును, అలా ఆయన చేసిన పనులు, వీళ్ళు చేసిన పనులకి తదనంతరం ఆ కుటుంబాన్ని ఎలాగైతే ఆశీర్వదించాడో ఆ ఏ మాటలు దేవుడు నా ద్వారా కూడా మీకు తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఫైనల్గా ఈరోజు దేవుడు కుటుంబానికంట ఆశీర్వదించు దేవుడు. ఏం తల్లి చెప్పండి ఆయన? ఆశీర్వదించు దేవుడు. ఆశీర్వదించు దేవుడు ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించుతాడంటే దేవుడు ఒక మాట్లాడుతున్నాడు. 128వ కీర్తన 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు తల్లి, ఏమంటున్నాయినా ఈ కీర్తనలో 128వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ రాసింది ఎవరంటే దావీదు రాశాడు. ఈ దావీదు రాస్తూ ఆడేం చెప్పాడంటే, అయ్యా సియోనులో నుండు వారికి యెహోవా నామమును బట్టి ఆయన నమ్ముకున్న వారిని, అలాగే ఆయన నమ్ముకున్న నన్నును కూడా దేవుడు ఏం చేస్తాడు, సియోనులో నుండి యెహోవాను బట్టి అందరినీ ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదించుతాలే? అందరినీ ఆశీర్వదించును. ఈ అందరిలో ఆశీర్వదించును. ఆ రోజు ఆ మాట అన్నాడు. ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు, ఆశీర్వదించును. ఎలాగ ఆశీర్వదిస్తానంటే ఈ మొట్టమొదటిగా ఈ మాటలో దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. మన సంఘ పెద్ద మార్కు గారి కుటుంబాన్ని నేను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తానంటే మీరు నా మందిరాన్ని ప్రతి ఒక్క విషయంలో బాగుగోగులు చూసుకుంటూ ఉన్నారు గనుక మీరు ప్రతి నిత్యము నా యందు కొనియాడదగి నన్ను వెంటాడుతూ నా కోసము కాచుకొని ఉంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు గనుక ఇక నుంచి నేను ఆనాడు దావీదు పలికిన విధంగా ఈ కుటుంబాన్ని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును. దేవుడు కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించాలని దేవాతి దేవుడికి మన అందరం కలిసి ఈ ఉపవాస కూడికలో దేవుడిని అయ్యా ఆనాడు దావీదుతో పలికిన మాటలు ఈరోజు కూడా మేము ఆ మాటలు నెమరు వేసుకుంటూ మేము అడుగుతూ ఉన్నాము. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలో, ఛానల్ ద్వారా చూసిన బిడ్డలు అందరూ కూడా ఈ సంఘ కాపరి మా పెద్ద అయిన మార్కు గారి కుటుంబాన్ని మీరు నిత్యము ఆశీర్వదించండి. ఆ సియోనులో వాళ్ళని ఎలాగైతే ఆశీర్వదిస్తో సియోను సింహాసనమును దావీదు సింహాసనం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. యేసు ప్రభు కడవరి దినాల్లో ఉన్నాము, చనిపోతాము. కొద్ది కాలంలో దేవాది దేవుడు మళ్ళా తిరిగి వస్తాడు. దావీదు కూర్చున్న సింహాసనం వైపు దేవుడు కూర్చొని ఏం చేస్తాడో పరిపాలన చేసే దాఖలాలుగా కనబడుతున్నాయి. అదేవిధంగా రెండవ మాట అంటున్నాడు, దావీదు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవల యందు నడిచిన వారు అందరికంట మొట్టమొదటగా ఆశీర్వాదము కలుగును. ఏం కలుగును తల్లి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో మీరు ఉన్నారు, మనం ఉన్నాం. ఆయన మార్గములో ఆయన త్రోవల యందు నడిచిన వారు ఎవరున్నామో మన అందరము ఉన్నామా లేదా నైనా? మనతో పాటు మార్కు గారి కుటుంబం కూడా ఉందా లేదా? మార్కు గారి కుటుంబంతో పాటు మన అందరం ఉన్నాము లేదా? ఆయన మార్గాన్ని మనం సూచా తప్పకుండా వెళ్తున్నాము. ఆయన చూపిన మార్గాన్ని వెళ్తున్నాము. ఆయన వాక్యమును మనం నిత్యము చదువుతూ ఉన్నాము. అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన వారికి, నా మార్గములను అనుసరించిన వారికి నేను నిత్యము వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ క్షేమ అభివృద్ధి నేను నిరంతరము తోడే ఉందును గాక. ఈరోజు మార్కు గారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళ క్షేమము కలుగజేసి నిరంతరం వాళ్ళ కుటుంబంతో పాటు మన యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసుల కుటుంబాలకు, మన సంఘ కార్యపరుల యొక్క కుటుంబాలకు అందరినీ దేవాతి దేవుడు ఆశీర్వదించును గాక. దావీదు ఆనాడు అన్న మాట, రాసిన మాట ఈరోజు మన అందరికి ఫలించబడును గాక. అలాగే కిందకి వెళ్తే నాయన ఇంకొక మాట అంటున్నాడు, సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలి తెలుసా నాయనా? కొద్ది మాటలు తల్లి, మళ్ళా చెప్తున్నా తల్లి. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే 3 పాయింట్లు అయినా.
ఒకటి, సియోనులో ఉన్న శృతి వలె మీరు కలిగి ఉండాలంట. సియోనులో అందరం కలిసి ఒకనొక టైంలో ఆ సియోను కొండ వైపు మనందరం వెళ్తూ ఉంటాం. ఆ సియోను కొండ వైపు మనం అందరం వెళ్ళినప్పుడు అక్కడ దేవుని నిరంతరము స్తుతిస్తూనే ఉంటాం. అదేవిధంగా సియోనులో ఉన్న సియోను యొక్క మార్గమును తలంపును తలిచిన వారుగా మన అందరము కలిసి దేవుని స్తుతిస్తే దేవుడు ప్రతి అక్కరను అవసరాలను తీర్చునుగాక. ఈరోజు మార్కు గారి కుటుంబము, విశ్వాసులు అందరం కలిసి దేవుని స్తుతించుకునే దానికి అందరం కలిసి ఒకే దగ్గరికి ఒకే చోటుకు వచ్చి ఈ క్రిస్మస్ యొక్క సంబరాల దినాల్లో మనం దేవుని కోసం వెంటాడుతూ ఎదురు చూస్తూ ఈ ప్రార్థనలో గడుపుతూ ఆయన మాట వాక్యము ద్వారా ఆలకించుతూ ఉన్నాము కనుక దేవుడు మీ అందరిని దీవించునుగాక. రెండవదంట నాయన, సియోనులో ఉన్నవారంట స్థిరత్వము కలిగిన వారుగా ఉండాలంట. ఎలా ఉండాలి తల్లి? స్థిరత్వము కలిగిన వారు. ఈ స్థిరత్వము ఎలా కలిగి ఉన్నారంటే ఒకసారి కీర్తనలు నాయన చదవండి నాయన. కీర్తనలు 125:1 యెహోవా యందు అనుసరించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఏమన్నాడు? ఒక బండవలే కదలక మెదలక ఉన్న బండ అంట. ఇటు శ్రమలు వచ్చినా, అటు బాధలు వచ్చినా, ఇటు కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా సియోను కొండవలే మనం ఎలా ఉంటాడో కదలక నిత్యము నిలిచేటట్టుగా ఆ బండ వలె మనము ఉంటా. ఎందుకంటే బండరాయి ఆడ వేస్తే కదలుతుంది నాయన, మనం వేస్తే ఉంటుంది, తీస్తే వస్తుంది. అంతేగాని ఆ బండ ఎలా ఉంటుంది? స్టాండర్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఆ బండ వలె మనము కూడా దేవుడు స్టాండర్డ్గా చేస్తాడంట. ఎందుకంటే ఇటు శ్రమలు రాని, ఇటు బాధలు రాని, ఇటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రాని, ఎన్ని కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, సాతారి క్రియలు ఎన్ని వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? బండ వలె కదలక నిత్యము మనల్ని నిలిచేటట్టు చేస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అలాగే కుటుంబాన్ని కూడా మీరు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుణ్ణి పట్టుకొని మీరు వెంటాడతారని దేవుడు మీ కుటుంబానికి ధైర్యపరిచి మీరు అన్నారు. అయ్యా, మేము ప్రయాణం అందు వస్తున్నప్పుడు ఎన్నో బాధలు, టెన్షన్లు, దిగులు, మేము ఒక్కోసారి తడబడిపోయాం. కానీ దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని సురక్షితంగా తీసుకుని వచ్చి ప్రాంతానికి నిలబెట్టాడు. దేవుడు అలాగే అదే విధముగా దేవుడు ఇక నుంచి మిమ్మల్ని జీవితాంతం మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సియోనులో ఉన్నవారంట సంపూర్ణత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? సంపూర్ణత కలిగి ఉండాలి. ఈ సంపూర్ణత ఎలా కలిగి ఉండాలంటే కీర్తనల గ్రంథము ఒకసారి చదవండి ఆయన. కీర్తనల గ్రంథం 50:2 పరిపూర్ణత సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఎంత తల్లి? ఇంకోసారి చూడండి తల్లి, మీకు చెప్తున్నా. పరిపూర్ణత కలిగి సౌందర్యము గల దేవుని యొక్క కృప అంట సియోను వలె నిత్యము దేవుని యొక్క కృప ప్రకాశిస్తూ ఉంది. ఈరోజు నిత్యము నీ కుటుంబము ప్రకాశింపజేసేటట్టు దేవత దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. దేవుడి యొక్క కృప మీ దగ్గర ఉంటే నిత్యము ప్రకాశవంతులుగా మీరు ఉందురుగాక. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క కృప మీరందరూ పొందుకొందురుగాక. ఆ దేవుని యొక్క కృప ప్రకాశవంతమైన వెలుగు మీ యొక్క జీవితాల్లో ఉండి చీకటిని పారద్రోలును గాక. అటువంటి చీకటిని పారద్రోలాలంటే మీరు చేయవలసిన పని తల్లి, నిత్యము ఆయన వాక్యమును చదవాలి, నిత్యము ప్రార్థనలో ఏకీభవించాలి, నిత్యము ప్రతి ఆదివారము ఏం చేయాలి? ఆయన మందిరంలోకి అడుగు పెట్టాలి. అంటాడు కదా, 1000 దినములో గడుపుట కంటే చెప్తున్నాడు దేవుడు, ఒక్క దినము నా మందిరంలో గడిపితే ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరం. ఆ పనులు మీరు చేసినట్లయితే దేవుడు మీ కుటుంబాన్ని, మీతో పాటు మీ రక్త సంబంధాలని, మీ అనుకునే వారిని, మన సంఘంలో ఉన్న విశ్వాసం అందరినీ దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్క మేలుల అక్కర్లు దేవుడు ఇచ్చునుగాక. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క కృపను బట్టి దేవుని ఎరిగిన బిడ్డలారా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు నా వాక్యమును చదువుతారా? నాకు లోబడి ఉంటారా? నేను చెప్పిన మాటలు సూచన తప్పకుండా మీరు ఉంటారని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తుంది. ఆ విధంగా ప్రతి నిత్యం మీరు ఆయన యొక్క లోబడి ఆయన అనుసరిస్తూ
వెళితే దేవుడు మీ జీవితాల పట్ల ఎన్నెన్నో మేలు చేసి ఒడిదుడుకులు తీసి వేసునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్న రక్త సంబంధుల్ని, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ దేవుడు అందరినీ పేరు పేరున ఆశీర్వదించునుగాక. అలాగా మీరు ఆశీర్వదించుకునే వారిగా మీరు ఉంటారని, దేవుని యొక్క కృప కటాక్షంలో ప్రతి నిత్యం మీ వైపు ఉండాలని ఫైనల్గా దేవుడు ఆశీర్వదించు దేవుడు. ఎలాగంటే మొట్టమొదట కంట మీరంట ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలంట, ఆయన త్రోవల యందు నడిచిన వారుగా ఉండాలంట. తర్వాత అంట మీరేం చేయాలి, కదలక నిత్యం నిలుచువారుగా ఉండాలంట. ఎలాగంటే బండ వలె మీరేం చేయాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కదలక మెదలక నిత్యము ఎలా ఉండాలి, ఆయన వైపే అనుకోవాలి. ఎటు అటు ఇటు తిరగకుండా ఆయన వైపు అనుకొని ఆయన కోసము మీరు ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలని. తర్వాత ప్రతి నిత్యము శృతి అనే ప్రార్థనతో మీరు నిత్యము వెళ్ళాలి. తర్వాత అంటున్నాడు సంపూర్ణత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి తల్లి మీరు? సంపూర్ణత అంటే మనస్సు పూర్తిగా. ఎలా తల్లి? ఎలానైనా సంపూర్ణత అంటే ఎలా? సంపూర్ణత అంటే మనస్ఫూర్తిగా దేవుని వైపే మీరు ఆనుకోవాలంట. ఇంకేటు ఏం లేదు. ఒకరున్నారు నాకు తెలిసిన వాళ్ళు, దేవుడు కష్టాలు వచ్చినాయి, ప్రార్థన చేసుకున్నారు, కష్టాలు తీరిపోయినాయి. ఆయన ఏం చేశారు, ఆ సంపూర్ణత విడిచిపెట్టుకోయారు, స్టాండర్డ్ లేదు. తర్వాత దేవుడిని మర్చిపోయారు. నేను అంటూ ఉన్నాను, మీరు అంటున్నాడు సంపూర్ణముగా దేవుడికి మీరు అర్పించినప్పుడు మీరు కూడా ఎట్లుండాలి, సంపూర్ణముగా ఆయన వైపు మీరు తేరి చూడాలని ఆశపడుతున్నాడు. మూడవదిగా స్థిరత్వము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? స్థిరత్వం, కదలకుండా స్థిరత్వం కలిగి ఉండాలి. అలాగా మీరు కలిగి ఉంటారని అన్ని విషయముల ద్వారా ఈ కుటుంబానికి దేవుడు తెలియజేస్తూ స్తుతులతోనూ స్థిరత్వంతోనూ అలాగే కదలక నిత్యము సంపూర్ణముగా మీ యొక్క మైండ్ని, మీ యొక్క ప్రశాంత వాతావరణం అన్ని విషయంలో దేవుడి వైపు మీరు ఆనుకొని దేవుడి యొక్క కృపా కటాక్షంలో మీరును మన అందరూ పొందుకొందురుగాక. ఆమేన్.